హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన వ్లాగ్స్ ఛానల్స్ అండి. ఇవాళ నేను వచ్చేసి బాలామృతంతో హెల్దీ దోశలు ఎలా చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తానండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. 1 కప్ వచ్చేసి మనకి బాలామృతం పిండి అండ్ అలాగే 1/2 కప్ గోధుమ పిండి, మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. సాల్ట్ వేసుకోవాలి అండ్ వాటర్, మిక్స్ చేయడానికి వాటర్. ఇది వచ్చేసి మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇది ఇన్స్టెంట్ దోశ పిండి అయితే రెడీ అవుతుందండి. 1 కప్ బాలామృతం వేసేయాలి, 1/2 కప్ వచ్చేసి గోధుమ పిండి అండి. సో ఫైనల్గా అయితే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే మనం వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి మిక్స్ చేసేసుకొని మనం దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా వాటర్ కొన్నిగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి. దోశ వేయడానికి వచ్చేటట్టు చేసుకోవాలి. చూసారు కదండి ఎలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది నేను చేస్తున్నాను. మన ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ వచ్చేసి మన చేతిలోనే ఉంటుంది. సో అందుకని వాళ్ళ హెల్త్తో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రతిదీ మనం తినే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేయాలి. ఎంతమంది నాలాగా మీ ఫ్యామిలీస్కి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్తీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోకి మాత్రం లైక్ చేయండి, మర్చిపోవద్దు. వీలైతే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. నార్మల్గా మనం దోశ ఎలా చేసుకుంటామో అలానే పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఎలా వచ్చిందో, సేమ్ దోశ పిండి లాగానే వచ్చింది. కాకపోతే ఇది ఏంటి అంటే బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది. దీంతో మీరు నార్మల్గానైనా తినవచ్చు, దీంతో లేదా మీరు కొబ్బరి చట్నీ కానీ బేసన్ చేస్తాం కదండి మనం, దాంతో అయినా మీరు తినొచ్చు. యాజ్ యూజువల్ ఏ వంట చేయాలన్నా గ్యాస్ అయితే కంపల్సరీ గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేసానండి. ఇది మనం దోశ పెంక వచ్చేసి నార్మల్ హీట్ అవ్వాలండి, మరీ ఎక్కువ హెవీ హీట్ అనేది అవ్వద్దు. మనం ప్రిపేర్ చేసుకున్న హెల్దీ దోశలు అయితే వేసేసుకుందామండి. చూసేయండి, మన పెంక సైజ్ని బట్టి మనం దోశలు అయితే వేసేసుకోవాలి. దోశలు వచ్చేసి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే అది షుగర్ ఉంటుంది కదా, షుగర్ మెల్ట్ అవుతున్న కొద్దికి పిండి అనేది కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ దోశ పిండి లాగానే ఎంత బాగా కనిపిస్తుందో రౌండ్గా. సో ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండి. లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలా పెంక పై నుంచి అలా నా ప్లేట్లోకి అయితే దోశ అయితే వచ్చేసిందండి. టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్పేస్తాను. చూడ్డానికి రెయినీ సీజన్ కానీ ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయండి. నాకైతే ఎంత స్వెట్ వస్తుందో అసలు కిచెన్లో నించుంటే. ఇక్కడ దోశ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. దోశ మాత్రం హైలైట్ అండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందనేది. ట్రై చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దోశ లానే ఉందండి. ఇంకెందుకు లేట్, చెప్పేస్తున్నాను కదా, ప్రిపేర్ చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.